అందరికి నమస్కారం. జై శ్రీరామ్. మమతా దీదికి నేను తగిలినటువంటి షాక్ ఏదైతే ఉందో ఆ షాక్ నుంచి ఇంకా అక్క కోలుకున్నట్టుగా కనిపించడం లే. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రెస్ మీట్ ని గమనిస్తే కనుక స్పష్టంగా తెలిసిపోతుంది. సహజంగా ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే గాన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ స్థానాలనంతా పోల్చుకుంటే మెజారిటీ రావడం కోసం ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందో సహజంగానే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అంతకుముందుకు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించినటువంటి పార్టీ జరిగినటువంటి ఎన్నికలు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే గాన వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అలా కాకుండా వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ లేదా ఇంకా వేరే పార్టీ కానీ జరిగినటువంటి ఎన్నికలు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే గాన అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కావాల్సినటువంటి ఎమ్మెల్యే స్థానాలు సాధించుకుంటే గాన ఆ యొక్క పార్టీ అధికారాన్ని చేపడుతుంది. దాంట్లో భాగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవపూర్వకంగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి అందించాల్సి ఉంటుంది. అయితే దానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా దీది ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా చేయను, రాజ్భవన్కి వెళ్ళి నా యొక్క రాజీనామా పత్రాన్ని నేను గవర్నర్కి అందించానని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. వారికి ఒకసారి ఆలోచించండి. మమతా దీది ఇప్పుడు దాదాపుగా పశ్చిమ బెంగాల్ 15 సంవత్సరాలుగా పరిపాలించడం జరిగింది. 15 సంవత్సరాలు పరిపాలించి ఒక రకమైనటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని ఆమె అక్కడ చూపించడం జరిగింది. అయినా కూడా ఇంకా అధికార కాంక్ష, ఇంకా నేను ప్రజల్ని పీడించాలా, ఇంకా ప్రజల్ని నేను ఇబ్బంది పెట్టాలా, ఇంకా బంగ్లాదేశ్ సంబంధించినటువంటి రోహింగ్యా ముస్లింస్ అంతా పశ్చిమ బెంగాల్ అంతా నింపాలనేటువంటి కసి బాగా ఎక్కువ ఉన్నట్టుంది. అందుకోసం ఆమె రాజీనామా చేయడం కోసం మనసు ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఇదే విషయంగాన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అయితేనేమి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కానీ ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మాట్లాడింటే గాన మన భారతదేశంలో ఉన్నటువంటి కుహాన మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు ఏదైతే ఉంటారో వాళ్ళంతా చూడండి, భారతీయ జనతా పార్టీ అధికార దాహంతో ఏ రకంగా కొట్టుకుంటుంది, ప్రజలు ప్రభుత్వాన్ని వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఎన్నికల్లో పాల్గొంటూ వారి యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపి ఆ పార్టీకి అధికారాన్ని చేపట్టినా కూడా ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా అధికారాన్ని నుంచి బయటికి రావడం కోసం ఇష్టపడడం లేదని చెప్పేసి కోడై కూసేవారు. మరి ఈ సందర్భంలో దేశంలో ఉన్నటువంటి విపక్ష పార్టీలంతా మమతా బెనర్జీ గారిని ఎందుకు అనడం లేదో ఒకసారి ఆలోచించండి.